అంటే మన దగ్గర అంతా రివర్స్ వ్యవహారం ఆంధ్ర. ఉమ్, ఉమ్, ఉమ్. ఇందిరాగాంధీ చనిపోయినప్పుడు దేశమంతా ఆ రోజున కాంగ్రెస్ ని ఎంచుకుంది. ఓకే. 430 సీట్లు వచ్చింది ఆ రోజున కాంగ్రెస్ కి ఉమ్, ఉమ్, పార్లమెంట్ లో. ఉమ్, విచిత్రం ఏంటంటే ఆంధ్రాలో తెలుగుదేశం గెలిచింది ఆ రోజున. ఉమ్. 83లో గెలిచిన, 85లో గెలిచిన. అవును, అవును. 85లోనే కదా. అటు 83లో కదా ఏంటి ఫస్ట్ గెలిచింది. ఉమ్, 83 ఫస్ట్ గెలిచింది. ఆ తర్వాత ఉమ్. ఇందిరాగాంధీనే కదా ప్రభుత్వాన్ని దించింది, అవునవును. ఎన్టీఆర్ ప్రభుత్వాన్ని. ఎన్టీఆర్, అవును, ఆ అవును. ఆ ఉమ్, టైంలోనే కదా ఇందిరాగాంధీ చచ్చిపోయింది. ఉమ్, అవును. ఇందిరాగాంధీ చనిపోయాక జరిగినటువంటి 85 ఎన్నికల సందర్భంలో తెలుగుదేశం పార్టీ భారీ మెజార్టీతో గెలిచింది. ఓకే. ఉమ్, దేశం అంతా ఓడిపోయింది ఉమ్, ఉమ్, కాంగ్రెస్ దెబ్బకి. ఉమ్, ఉమ్, ఒక్క అవును. ఆంధ్రాలో రివర్స్ లో గెలిచింది. ఉమ్. అది విశేషం. అంటే అప్పట్లో తెలుగుదేశం పార్టీని చాలా గట్టిగా నమ్మారు ప్రజలు, అంటే ఉమ్మడాంధ్ర ప్రజలు. ఎన్టీ రామారావుకి అన్యాయం చేశారన్నటువంటి ఒక సింపతి వచ్చింది. సెంటిమెంట్ ఇందిరా సింపతి పనిచేసింది. కంటే ఈ సింపతి పనిచేసింది బాగా. ఓకే, ఓకే. ఇందిరా ఉమ్, చనిపోయిన సింపతిని, ఉమ్, ఎన్టీఆర్ ని అన్యాయంగా గద్దె దించారు నాదెళ్ల భాస్కరరావుని అడ్డం పెట్టి అనేటటువంటి సింపతి గెలిచింది అక్కడ ఉమ్, దాని ఉమ్, మీద. ఉమ్, అందుకనే భారీ ఉమ్. మెజార్టీతో గెలిచారు ఆ రోజు. అవును. దానికి తోడు అన్ని పార్టీలు ఏకమైనవి. ఎస్. ఆ రోజున కమ్యూనిస్టులు బీజేపీ కూడా కలిసింది తెలుగుదేశం. అవును. ఉమ్, పరస్పర బద్ధ శత్రువులు కమ్యూనిస్టులు బీజేపీ. ఓకే. అట్లాంటి వాళ్ళు తెలుగుదేశంతో ఇద్దరూ పొత్తు పెట్టుకున్నారు. ఉమ్, కలిసి ఒక వేదిక పంచుకోలేదు. ఉమ్. కానీ ఎన్టీ రామారావు కమ్యూనిస్టులతో వేదిక